కాంటాలగా ఫేమ్ నటి షఫాలి జరీవాలా అనూహ్య మరణం అందరినీ షాక్కు గురిచేసింది. 42 ఏళ్లలోనే కన్ను మూసిన ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంటాలగా పాటతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన నటి షఫాలి జరీవాలా జూన్ 27న అకస్మాత్తుగా మరణించారు. ముంబైలోని ఆమె నివాసంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంట్లో జరిపిన తనిఖీల్లో యాంటీ ఏజింగ్ ఇన్ఫెక్షన్లు, గ్లూటాథియోన్ వంటి ఔషధాలు లభ్యమయ్యాయి. మరణం రోజున షఫాలి ఉపాసంతో పాటు గ్లూటాథియోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తేలింది. ఖాళీ కడుపుతో ఈ ఔషధం తీసుకోవడం ఆమె రక్తపోటు పడిపోయేలా చేసి గుండెపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి కుట్రకోణం కనిపించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక, ఔషధాల ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఘటన అందం కోసం అనవసర ఔషధాల వాడకంపై ఆలోచనకు గురిచేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే క్లైమాక్స్ రొటీన్ గా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. దీనిపై శేఖర్ కమ్ముల స్పందన ఏంటి? వివరాలు తెలుసుకుందాం. తెలుగు సినిమా కుబేరా బాక్సాఫీస్ వద్ద దూసుకువెళుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథా నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే క్లైమాక్స్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ లోతైన ఆలోచనల తర్వాతే క్లైమాక్స్ రూపొందించామని అన్నారు. సినిమా నిడివిపై వచ్చిన విమర్శలకు, కథకు న్యాయం చేయడానికి ఏ నిడివి అవసరమని వివరించారు. తెలుగులో సినిమాకు ఘన విజయం లభిస్తూ ఉండగా ఇతర భాషల్లో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. సునీల్ నారంగ్, పుస్కూర్, రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటోంది. నవ్వులు ఏరుతూ నడిచేద్దాము, చేతులు పట్టుకొన కొడుకా.